తెలంగాణ రాష్ట్రంలో గత 20 సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలు తీసుకుంటూ కుటుంబ పోషణ కష్టమైనప్పటికీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో కానీ రాష్ట్రానికి అవార్డులు తీసుకురావడంలో కానీ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఏఎన్ఎంల పాత్ర అత్యంత కీలకమైందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్ర మున్సిపల్ పార్క్ ధర్నా చౌక్ ముందు 4వ రోజు సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న మాట్లాడుతూ ఏఎన్ఎంలను అందరినీ ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని అన్నారు. సెకండ్ ఏఎన్ఎంకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటం సమ్మె 4వ రోజు గడుస్తూ ఉన్నది. ఈ 4వ రోజు సందర్భంగా సెకండ్ ఏఎన్ఎంలు చేస్తున్నటువంటి పోరాటం, ఈసీఏఎన్ఎంలు చేస్తున్న పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కదిలి వచ్చి సమ్మెలు చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వము చర్చల పేరు మీద మమ్మల్ని పిలిచింది. ఈరోజు హైదరాబాద్లో డిహెచ్ కార్యాలయంలో చర్చల పేరు మీద పిలిచి ఆ చర్చలని పాత పద్ధతుల్లోనే, గతంలో చెప్పిన పద్ధతుల్లోనే అదే ఎజెండాని ముందర పెట్టి కార్మిక వర్గాన్ని, అదే రకంగా ఉద్యోగ వర్గాన్ని అవమానం చేసే పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికైతే రెగ్యులర్ కావాలి. 16, 17, 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మన సెకండ్ ఏఎన్ఎంలను అందరినీ కూడా బేషరతుగా రెగ్యులర్ చేయాలి. ఈ గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటే ఆ నోటిఫికేషన్ విషయంలో క్లారిటీ లేదు. అదే రకంగా రెగ్యులరైజేషన్ విషయంలో కూడా స్పష్టమైన హామీ ఇవ్వకుండా చర్చలని విఫలం చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి వెంటనే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఉధృతం తీసుకుపోకూడదు అని అనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ మహిళా మనులను అందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేసి చట్టబద్ధమైన హక్కులు అడుగుతూ ఉన్నాం. మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మాకేదో వాళ్ళ పదవులను ఇవ్వమనడం లేదు, వాళ్ళ ఆస్తుల్లో భాగాలు ఇవ్వమనడం లేదు. ఈ రాష్ట్రంలో వాళ్ళు దోచుకున్నటువంటి సంపదని ఈ మా ఏఎన్ఎంలకు పంచమని మాట్లాడడం లేదు. మేము పనిచేస్తూ ఉన్నాం, అనేక మందిని కాపాడాం. మేము ఇప్పటికి కూడా శిశు మరణాల నుంచి మొదలుకొని బాలింతలు, గర్భిణీలు, అదే రకంగా వృద్ధులు అందరినీ కూడా కాపాడుతున్నటువంటి మమ్మల్ని పర్మనెంట్ జాబ్ చేయాలని అంటున్నాం, ఉద్యోగ భద్రతనివ్వాలని అంటున్నాం. మా కుటుంబాలు బజారున పోకుండా మేము భద్రంగా భారతదేశ పౌరులుగా బతకాలనంటే ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజ్ చేయాలి. వెంటనే ఆ అక్రమంగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏఐటీసీ నారాయణపేట జిల్లా జనరల్ సెక్రటరీ. నా పేరు ఎం రాణి, నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా. సెకండ్ ఏఎన్ఎంస్ మేమంతా ఈరోజు ఇక్కడ ధర్నా కూర్చోవడానికి కారణం ఏంటంటే మేము 16 సంవత్సరాలుగా ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్లోనే మేము రాష్ట్రం మొత్తంలో వర్క్ చేస్తున్నాము ఏఎన్ఎంగా. అయితే మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయకుండా 16 సంవత్సరాలుగా మా శ్రమ దోపిడీని చేస్తుంది ప్రభుత్వము. అందుకోసమని ఈ మధ్య నోటిఫికేషన్ ఒకటి విడుదల చేసిండ్రు. దాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చినాము. కేసీఆర్ సార్ గారికి నేను ఒకటే చెప్పాలి అని అనుకున్నా, ఏంటంటే సార్ మీరు తెలంగాణ రాకముందు ఆ ఉద్యమం కోసం ఏదైతే నినాదం ఇచ్చిండ్రో, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని ఏదైతే చెప్పిండ్రో, ఈరోజు మేము కూడా అదే చెప్తున్నాం. సార్ మాకు రెగ్యులరైజేషన్ చేస్తావా, లేకపోతే ఈ టెంట్ల కిందనే మమ్మల్ని చంపుతావా, ఇది మీ చేతుల్లో పెడుతున్నాము. మీరు మాకు రెగ్యులరైజేషన్ చేస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతాము, లేదంటే మేము ఇక్కడనే చేస్తాము. మేము అందరం అదే మాటతోటే ఈ టెంట్ల కింద అడుగు పెట్టినాం. మీరు ఏది చేస్తారో చేయండి, మీరు మాకు రెగ్యులరైజేషన్ చేస్తున్నాము అని హామీ ఇస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతాము. లేదంటే మేము కరోనా సమయంలో చేసిందంతా మీరు ఎందుకు మర్చిపోతున్నారు, మా శ్రమని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? మీరు పెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని మేము ముందుండి నడిపించినాం. మా భుజాలం వేసుకుని కంటి వేలు